పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. మా అత్తకు అన్నీ షాకులే. అయినా నా తెప్పే ఉంది. అన్నీ తాను చెప్పినట్లే కదా చేస్తున్నాను. ఒక వైరు ఇచ్చి దండెం కట్టు అంది. మా అత్త కట్టేశా. శభాష్ అని కూడా మెచ్చుకుంది. పాలు పొంగుతున్నాయి, స్టవ్ కట్టేయి అంది. మళ్ళీ వైరు తెచ్చి కట్టేశా. అంతే. అది చూసి స్పృహ తప్పి పడిపోయింది. ఏంటో అయినా నా తప్పేముంది? లావు అవుతున్నా అని డాక్టర్ దగ్గరికి వెళ్తే బయట ఫుడ్ తినొద్దు అన్నాడు. అందుకే పార్సల్ తెచ్చుకొని ఇంట్లోనే తింటున్నా. అయినా లావు అయిపోతున్నాను. భర్త: ఈ ఇంట్లో నాకు అసలు విలువ లేదు. నువ్వు నన్ను భర్తలా కాకుండా ఓ కుక్కలా చూస్తున్నావు. భార్య: మీకెందుకు అలా అనుకుంటున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. భర్త: నువ్వు మాట్లాడే విధానం బట్టి నాకు అలా అనిపిస్తుంది. భార్య: సరే, మీ ఇష్టం వచ్చినట్లు అనుకోండి మనసులో, అంతేకాని ఊరికే అలా మొరగకండి. మన 20 ఏళ్ల సంసారంలో ఎప్పుడు చూసినా నా మాటల్లో తప్పులు వెతకడం తప్ప ఇంకేమైనా చేశావంటే కాంతం, 20 ఏళ్ళు కాదు, 21 ఏళ్ళు. ఆ రోజుల్లో ఎట్లాంటి అత్త వస్తుందో అని కోడళ్ళు భయపడేవారు. మరి ఈ రోజుల్లో ఎలాంటి కోడలు వస్తుందోనని అత్తలు భయపడుతున్నారు. ఏంటి ఇవి చెప్పులా? నేను ఇంకా ప్యాంటు కిందికి జారింది అనుకుంటున్నా కదరా దరిద్రుడా. తన ముద్దుల కూతురు చేసిన ప్రాజెక్టు వర్క్ చూసి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తండ్రి